ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మహబూబాబాద్ లో బీఆర్ఎస్ నేతలు తలపెట్టిన ధర్నా వాయిదా పడింది. ధర్నాకు పోలీసులు అనుమతిని నిరాకరించడంతో బీఆర్ఎస్ వాయిదా వేసుకుంది. మహబూబాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద గిరిజన, దళిత, పేద రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండకు నిరసనగా మహాధర్నాకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ నేతలు. అయితే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వాయిదా పడింది. ధర్నాకు కోర్టు ద్వారా అనుమతి తీసుకుంటామని, భవిష్యత్తులో కాంగ్రెస్ సభలు, సమావేశాలను అడ్డుకుంటామన్నారు బీఆర్ఎస్ నేతలు. ఇక త్వరలోనే 50,000 మందితో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు బీఆర్ఎస్. మహబూబాబాద్ లో బీఆర్ఎస్ నేతలు తలపెట్టిన ధర్నా వాయిదా పడింది. ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ వాయిదా వేసుకుంది. దీనికి సంబంధించి తెలంగాణ భవన్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్. మహేశ్వరి చూసుకోవచ్చు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబాబాద్ జిల్లా పర్యటన వాయిదా పడింది. సో అక్కడ మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ ధర్నాకు పిలుపునిచ్చింది. లగచర్ల గిరిజన రైతులకు సంఘీభావంగా ఈ యొక్క ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. అయితే ఈ ధర్నాకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఎందుకంటే కొంత శాంతి భద్రతలు తలెత్తే అవకాశం ఉందంటూ కూడా ఇటు పోలీసులు వాదిస్తుండే నేపథ్యంలో సో అనుమతి నిరాకరించడంతో ఈ యొక్క ధర్నానైతే బీఆర్ఎస్ పార్టీ వాయిదా వేసుకుంది. అయితే ఈ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా హైకోర్టును ఆశ్రయిస్తాము, హైకోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చి సుమారు 50,000 మంది గిరిజన అలాగే దళిత రైతులతో పెద్ద ఎత్తున కూడా ధర్నా చేపడతామంటుంది. అయితే ఇప్పటికే గత రాత్రి కూడా ఇటు మహబూబాబాద్ ఎస్పీ ఆఫీస్ ముందు కూడా కొంత హైడ్రామా కొనసాగింది. ఎందుకంటే ఈ యొక్క ధర్నాకు అనుమతిని ఇవ్వాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అలాగే ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, రవీందర్ రావు అలాగే మాజీ ఎంపీ మాలోతు కవిత కూడా అలాగే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా అక్కడ అర్ధరాత్రి వరకు కూడా ధర్నా చేశారు. ఇవాళ కేటీఆర్ ఏదైతే ధర్నా చేపట్టబోతున్నారో ఆ ధర్నాకు పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళందరూ కూడా ధర్నా చేశారు. అయితే పర్మిషన్ లేదంటూ కూడా ఎస్పీ సుధీర్ చెప్పారు. అలాగే ఇటు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు 144 సెక్షన్ అమల్లో ఉంది. అయితే ఈ లగచర్ల ఘటనలో ఏదైతే గిరిజన రైతుల భూములు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత అల్లుడు సత్యనారాయణకి సంబంధించినటువంటి మ్యాక్స్ బీన్ కంపెనీకి సో భూసేకరణ చేస్తున్నారని చెప్పినటువంటి నేపథ్యంలో అనేకమైనటువంటి ఇప్పటికే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ పక్షాన కూడా మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. అలాగే బాధితులకు సంబంధించి ఇప్పటికే ఢిల్లీ వరకు కూడా ఈ యొక్క ఘటనను తీసుకెళ్లింది, ఎన్హెచ్ఆర్సీ కూడా కంప్లీట్ చేసింది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మేము గిరిజన రైతుల పక్షాన ఉంటామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు కూడా చాలా పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునిచ్చింది. అయితే ఈ ధర్నాకు ఇటు ప్రభుత్వం నుంచి కానీ అలాగే పోలీసు నుంచి కానీ అనుమతి లేదంటూ కూడా ఇటు పోలీసు వారు నిరాకరించడంతో ఖచ్చితంగా గతంలో అంటే రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టేటువంటి ధర్నాలకు కానీ అలాగే సభలకు కానీ ముఖ్యంగా సభలను కూడా మేము అడ్డుకుంటామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా 50,000 మంది గిరిజన రైతులతో ఖచ్చితంగా హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చి ధర్నాను నిర్వహిస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహేశ్వరి. రైట్.